హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ఎస్ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ. ఈరోజు మనం నేర్చుకునేది టాపిక్ ఏంటి? టైమ్ అండ్ డిస్టెన్స్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో టైమ్ అండ్ డిస్టెన్స్ మీద ఏ విధంగా మనకి క్వశ్చన్స్ అనేది ఫామ్ చేస్తాడు, వాటికి కావాల్సిన ఫార్ములాస్ చెప్పుకున్నాము. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం నేర్చుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో ఇంకా ఆ టాపిక్ మీద ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేసుకుందాము. సో చూడండి. సో మనం నేర్చుకునే టాపిక్ ఏంటి? టైమ్ అండ్ డిస్టెన్స్ కదా. సో ఆ టాపిక్లోంచి ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏ పర్సన్ గోస్ ఫ్రమ్ ఏ టు బి ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h. సో ఒక పర్సన్ అనేవాడు ఏ నుంచి బీకి మూవ్ అవుతున్నాడు. ఎంత స్పీడ్తో? 40 km/h. సో దాన్ని S1 అనుకుంటున్నాను, 40 km/h. ఓకేనా. నెక్స్ట్ అండ్ కమ్స్ బ్యాక్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 60 km/h. మళ్ళీ రిటర్న్ బీ టు ఏ ఎంత స్పీడ్తో వస్తున్నాడు? S2 = 60 km/h. వాట్ ఈజ్ హిజ్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద హోల్ జర్నీ? సో తన యొక్క జర్నీకి మొత్తం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మొత్తం జర్నీకి ఎంత స్పీడ్ అనేది అవుతుంది, యావరేజ్ స్పీడ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. మనకి యావరేజ్ స్పీడ్లో 2 కండిషన్స్ యూజ్ చేసుకుని మన ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఏంటి? ఒకటి సేమ్ డిస్టెన్స్, ఇంకోటి సేమ్ టైం. సో ఇక్కడ సేమ్ డిస్టెన్స్, ఏ టు బీకి సేమ్ డిస్టెన్స్, బీ టు ఏకి కూడా సేమ్ డిస్టెన్స్ కదా. సో సేమ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2xy/x+y. xy అంటే ఏంటి? 2 స్పీడ్స్, ఒకటి S1 ఇంకొకటి S2. ఓకేనా. సో 2 × x అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉన్న స్పీడ్ తీసుకున్నాము, ఇంకొకటి 60. సో 40 + 60. సో 2 4s are 8, 80 × 60 ఎంత? 6 8s are 4800. ఓకేనా. 80 60s are 4800 బై 40 + 60 100. సో 2 zeros క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది ఏంటి? 48. సో దీని యొక్క యూనిట్స్ ఏంటి? మనకి స్పీడ్స్ అనేవి ఎలా ఇచ్చాడు? km/hలో ఇచ్చాడు. ఓకేనా. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. యావరేజ్ స్పీడ్ అనేది ఇది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ మ్యాన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 600 meters ఇన్ 2 minutes 30 seconds. వాట్ విల్ బీ ద స్పీడ్ ఇన్ km/h? ఓకేనా. సో మ్యాన్ ఒక డిస్టెన్స్ని కవర్ చేస్తున్నారు. ఓకేనా. ఏ టు బి అనుకుందాము, అది డిస్టెన్స్ ఎంత అనేది మనకు తెలియదు. ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదా, సారీ, డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 600 meters ఇచ్చాడు. ఎంత టైంలో? 2 minutes 30 secondsలోని. అంటే మన డిస్టెన్స్ని డీతో మెజర్ చేస్తున్నాం కదా. 600 meters. నెక్స్ట్ టైం 2 minutes 30 seconds. సో మనకి ఇక్కడ మీటర్స్ ఇచ్చాడు. టైం ఇందులో ఉండాలి మొత్తం సెకండ్స్లో కదా, మీటర్/సెకండ్స్లో కదా. సో ఈ మినిట్స్ని కూడా సెకండ్స్లోకి మార్చేసుకుందాము. సో 2 × 1 minute ఎన్ని సెకండ్స్? 1 minute 60 seconds = 60 seconds. సో మినిట్స్ ప్లేస్లో మనం 60 పెట్టుకుంటే ఈ 30 అనేది యాడ్ చేయాలి మనం, +30. సో 2 60s ఎంత అవుతుంది మనకి? 6 2s are 12, 120 + 30. సో ఓవరాల్గా మనకి ఎంత అవుతుంది? 150 seconds అవుతుంది. ఓకేనా. సో డిస్టెన్స్, టైం వచ్చింది. మనం ఇప్పుడు స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత? 600 బై టైం ఎంత? 150. సో 0 0 క్యాన్సిల్ అయిపోతే 5 టేబుల్లో 3 times 1 5s are 5, 2 5s are 10. ఇందులో ఇది 4 3s are 12 కదా. సో 4 meter/second వచ్చింది. కానీ అక్కడ స్పీడ్ అనేది ఎందులో మెజర్ చేయమన్నాడు? km/hలో కావాలన్నాడు. సో మనం ఈ meter/secondsని km/hలోకి మార్చాలి కదా. సో మీటర్ నుంచి కిలోమీటర్ హైయెస్ట్ కాబట్టి 18/5తో మనం మల్టిప్లై చేయాలి. సో 5 3s are 15 పాయింట్ పెట్టుకుంటే మనకు 0 కదా, ఇంకా 3 ఉంటుంది. సో 5 6s are 30. సో 3.6 × 4 మనకి ఎంత అవుతుంది? 3.6 × 4 4. సో 6 4s are 24, 3 4s are 12, 12 + 2 14. సో 14.4. 3.6 × 4 ఎంత అవుతుంది మనకి? 14.4 km/h. ఓకేనా. స్పీడ్ అనేది మొత్తం మనకి ఎంత అవుతుంది?
14.4 km/h. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ బాయ్ ట్రావెలింగ్ ఫ్రమ్ హిజ్ హోమ్ టు స్కూల్. సో ఒక బాయ్ ట్రావెల్ చేస్తున్నాడు హోమ్ టు స్కూల్ ఎట్ 25 km/h తోను. ఓకేనా. సో దాని యొక్క స్పీడ్ ఎంత? 25 km/h. కమ్ బ్యాక్ ఎట్ 4 km/h. తను మళ్ళీ స్కూల్ నుంచి హోమ్కి ఎంత స్పీడ్తో వస్తున్నారు? ఇది S1 అనుకుందాం. S2 = 4 km/h. ఇఫ్ హోల్ జర్నీ టుక్ 5 hours 48 minutes. మొత్తం జర్నీ మొత్తానికి ఎంత టైం పట్టింది? 5 hours 48 minutes. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ హోమ్ టు స్కూల్. మొత్తం హోమ్ నుంచి స్కూల్కి ఎంత డిస్టెన్స్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఇక్కడ 2 స్పీడ్స్ ఇచ్చాడు. యావరేజ్ స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి సేమ్ డిస్టెన్స్. సో యావరేజ్ స్పీడ్ = సేమ్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? 2xy/x + y. 2 × 25 × 4 డివైడెడ్ బై 25 + 4. 2 25s are 50. 54s are 200. 200/29. ఓకేనా. సో స్పీడ్ అంతా మనకి ఎందులో మెజర్ చేస్తాము? km/h. ఓకేనా. సో నెక్స్ట్ టైం ఏంటి? T = 5 hours 48 minutes. సో ఇక్కడ km/hలో ఉంది కాబట్టి మొత్తం టైం కూడా మనం పర్ అవర్లోకే మార్చుకోవాలి కదా. సో 5 hours. ఇక్కడ మినిట్స్ని కూడా మనం అవర్స్లోకే మార్చుకుందాం. సో ప్లస్ 48 × 1 అవర్కి ఎన్ని మినిట్స్? 60 minutes. సో అదే 1 minute ఎంత అవుతుంది? అప్పుడు ఈ 60 ఇటువైపుకి వస్తే డివిజన్ కదా అవుతుంది. 1/60 hours అవుతుంది. సో ఇక్కడ 1 minuteకి 1/60 hours. సో 5 + 48/60. సో ఇక్కడ డినామినేటర్లో మనకి ఎంత ఉంది? 1. సో ఎల్సిఎం చేస్తే 60. ఇక్కడ 1 కాబట్టి 60 మల్టిప్లై అవుతుంది. 65s 300 ప్లస్ 48. సో 348/60 అవర్స్ అవుతుంది. మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే 348/60 2 టేబుల్లో చూడండి. 3 2s are 6 0 1 2s are 2 7 2s are 14 14 4 2s are 8. 2 టేబుల్లో 1 5. ఇక్కడ 8 2s are 16 7 2s are 14. 3 టేబుల్లో చూడండి. 5 3s are 15. ఇక్కడ 8 3 2s are 6 9 3s are 27. సో ఓవరాల్గా మనకు ఎంత డివిజన్ అయింది? 29/5 hours. ఓకేనా. సో మనకి స్పీడ్ ఉంది, టైం ఉంది. ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. యాక్చువల్గా స్పీడ్కి డిస్టెన్స్కి టైంకి ఫార్ములా ఏంటి? S = distance/time. మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది డిస్టెన్స్. సో D = S × T. స్పీడ్ ఎంత మనకి? స్పీడ్ 200/29 km/h కదా. 200/29 ఇంటూ టైం ఎంత? 29/5. ఈ 29 క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఇందులో 40. సో 40 kilometers డిస్టెన్సే కదా. సో కిలోమీటర్లో మనం మెజర్ చేస్తాము. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ కార్ ట్రావెల్స్ అలాంగ్ 4 sides ఆఫ్ ఏ స్క్వేర్. సో స్క్వేర్ ఉంది. ఓకేనా. ఈ స్క్వేర్ 4 sides కార్ అనేది ట్రావెల్ అవుతుంది. మనకి డిస్టెన్స్ ఎంతో తెలియదు కాబట్టి x అనుకుందాము. సో 4 sides x ఎట్ స్పీడ్స్ ఆఫ్ 200, 400, 600 and 800 km/h. ఫైండ్ యావరేజ్ స్పీడ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో చూడండి, స్పీడ్ S = distance/time. మనకి ఇది ఫార్ములా కదా. సో మనకి స్క్వేర్ యొక్క సైడ్ని x అనుకున్నాం కదా. సో x ఈజ్ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. y ఏమో మనం యావరేజ్ స్పీడ్ అనుకుందాము, ఎంతో మనకి తెలియదు కదా. సో y ఈజ్ ద
యావరేజ్ స్పీడ్. ఓకేనా. సో మనకి ఏంటి టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది కదా ఇక్కడ ఈ రిలేషన్ బట్టి. టీ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఓవరాల్ డిస్టెన్స్ ఎంత ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 4x బై మొత్తం ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ అంతా మనం y అనుకున్నాము. సో ఇది ఈక్వల్ టు ఎక్స్ డిస్టెన్స్ అంటే ఈచ్ సైడ్ యొక్క డిస్టెన్స్ మనం ఇదంతా యాడ్ చేస్తేనే కదా ఇది ఓవరాల్ వచ్చేది. సో ఎక్స్ బై స్పీడ్ ఎంత 200 అంటే ఇక్కడ ఇచ్చాడు కదా 200 400 600 800 ఒక సైడ్ 200 ప్లస్ ఎక్స్ బై 400 ప్లస్ ఎక్స్ బై 600 ప్లస్ ఎక్స్ బై 800. సో ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈ 4కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 4x బై y ఈజ్ ఈక్వల్ ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి 400 600 800. సో ఎల్సిఎంకి 200 చూద్దాము. 1 టైము 2 టైమ్స్ 3 4. సో 2 టేబుల్ తీసుకుంటే 1 1 3 2 అంటే 200 ఇంటూ 2 400 400 ఇంటూ 3 1200 1200 ఇంటూ 2 2400. ఓకేనా. 200 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 3 2 6 6 2 12 12 2 24. అలాగే మనకి ఎల్సిఎం ఎంత 2400. ఈ 2400 ఈ 200లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మనకి 12 టైమ్స్. సో 12 ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా 12x ప్లస్ ఈ 400 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 6 టైమ్స్ 6x ప్లస్ 600 2400 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 4x ప్లస్ 800 3x. ఓకేనా 3 టైమ్స్ కాబట్టి. సో 4x బై y ఈక్వల్ టు 2400. ఇవన్నీ యాడ్ చేస్తే 12 ప్లస్ 6 18 18 ప్లస్ 4 22 22 ప్లస్ 3 25x. ఓకే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం చూడండి. 4x ఇంటూ 2400 ఈక్వల్ టు 25x ఇంటూ y. 4x ఇంటూ 2400 ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా 25x ఇటువైపుకి వస్తే డివిజన్ అవుతుంది. 25x ఈజ్ ఈక్వల్ టు y. ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 టేబుల్లో 5 టైమ్స్ 4 5 20 40కి 8 టైమ్స్ 0. మళ్ళీ ఈ 5 ఇందులో ఎన్ని టైమ్స్ 9 5 45 45 ఇక్కడ 3 ఉంటుంది 36. ఓకేనా 6 5 30 96 ఇంటూ ఇంకా ఇక్కడ 4 ఉంది కదా 4 ఈక్వల్ టు y. సో 96 4 సో 384 అవుతుంది. సో మనకి y అంటే ఏంటి మనకి యావరేజ్ స్పీడ్ y ఈజ్ ఈక్వల్ టు 384 అంటే y అనేది ఏంటి మనకి యావరేజ్ స్పీడ్ y ఈజ్ ఈక్వల్ టు. సో స్పీడ్ కదా మనకి వాడి కిలోమీటర్ పర్ అవర్స్లోనే మెజర్ చేశారు కదా. సో కిలోమీటర్ పర్ అవర్స్. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ ట్రైన్ 110 meters ఇన్ లెంత్ పాసెస్ ఏ మ్యాన్ వాకింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 6 km/h. ఓకేనా. ఒక ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఇచ్చాడు. మీటర్స్ అంటే డిస్టెన్సే కదా. సో దీన్ని నేను ఒక ట్రైన్ అనుకుంటున్నాను. సో దాని యొక్క డిస్టెన్స్ ఎంత 110 meters. అండ్ మ్యాన్ వాకింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 6 km/h ఎగెనెస్ట్. అంటే దీనికి ఆపోజిట్లో మ్యాన్ వస్తున్నాడు. ఎంత స్పీడ్తో 6 km/h స్పీడ్తో వస్తున్నాడు. ఎగెనెస్ట్ ఇట్ ఇన్ 6 secondsలో. ఓకేనా. 6 టైం అనేది 6 seconds ఇచ్చాడు. ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఇన్ km/h ఈజ్ అంటే స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది యూనిట్స్ ఎందులోకి km/hలో ఉంది. డిస్టెన్స్ ఎంత 110 meters. స్పీడ్ అనేది ఒక స్పీడ్ కాబట్టి S1 అనుకుంటున్నా 6 km/h. ఇంకొకటి ట్రైన్ యొక్క స్పీడ్ మనకు తెలియదు కాబట్టి x అనుకుంటున్నా. ఓకేనా. టైం ఎంత ఇచ్చాడు 6 seconds ఇచ్చాడు. ఇక్కడేమో డిస్టెన్స్ ఏమో మీటర్ టైం సెకండ్స్లో ఇచ్చాడు. అంటే ఇక్కడ స్పీడ్ని కూడా మనం meter/secondsలోకి మార్చుకోవాలి కదా. సో చూడండి
S1 ఈజ్ ఈక్వల్ టు 6 km/h ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ కిలోమీటర్ నుంచి మనం మీటర్లోకి కాబట్టి తక్కువలోకి కాబట్టి ఎంత 5/18 m/s. ఓకేనా. సో S2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది x. సో ఈ రెండు స్పీడ్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రిలేటివ్ స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏంటి, ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా. సో ఆపోజిట్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ ఏంటి, స్పీడ్. రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ట్రైన్ ఫార్వర్డ్లోకి వెళ్తుంది, మ్యాన్ అనేవాడు ఎగెనిస్ట్గా వస్తున్నాడు కదా. సో యాడ్ అవుతుంది, ఆ 2 స్పీడ్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి S1 ఎంత 6 ఇంటూ 5/18 ప్లస్ x. ఇది కూడా km/hలోకే వస్తుంది కదా ఫస్ట్. సో మనం 5/18 అనేది 2 స్పీడ్స్కి మనం మల్టిప్లై చేయాలి కాబట్టి 6 + x ఇంటూ 5/18 అనుకుందాము. అంటే ఇక్కడ ఇది కూడా km/h స్టార్టింగ్లో ఇచ్చాడు కాబట్టి. ఓకేనా. 6 + x ఇంటూ 5/18 m/s. ఇప్పుడు ఇవి. సో మనకి రిలేటివ్ స్పీడ్ వచ్చింది, టైం ఉంది, డిస్టెన్స్. మనకి ఈ స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి S ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనకి ఇది ఫార్ములా కదా. సో స్పీడ్ ఎంత 6 + x ఇంటూ 5/18 ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత 110 meters బై టైం 6 seconds. ఇప్పుడు ఈ 5/18 అనేది అటువైపుకి వెళ్ళిపోతే మల్టిప్లికేషన్ కదా, అక్కడికి వెళ్ళేటప్పటికి డివిజన్ అవుతుంది. సో డివైడెడ్ బై 5/18. 6 + x ఈజ్ ఈక్వల్ టు 110 డివైడెడ్ బై 6. 110 డివైడెడ్ బై 6 ఇంటూ ఇది రివర్స్ అవుతుంది కదా 18/5. సో 6 ఇందులో 3 టైమ్స్, ఈ 5 ఇందులో 2 5s 10, 2 5s 10, 22. 6 + x ఈజ్ ఈక్వల్ టు 22 3s 66. x ఈజ్ ఈక్వల్ టు 66 - 6 ఎంత అవుతుంది అప్పుడు మనకి, ఎందుకంటే ఇక్కడ +6 ఇటువైపుకి వెళ్తే -6. సో 60 అవుతుంది. సో 60 ఎంత సెకండ్స్. ఓకేనా. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి ఆప్షన్లో చెక్ చేద్దాం చూడండి. ఆప్షన్ ఏ 60 m/s, 45 m/s, 50 m/s, 55 m/s. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి టైం అండ్ డిస్టెన్స్ మీద. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.